టీటీడీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, పరకామణి చోరీ కేసు సంబంధించి దర్యాప్తులు, నివేదిక సాగుతున్నటువంటి తరుణంలో ఈ స్వామివారికి దర్శనార్థం వచ్చేటువంటి ప్రముఖులకు కప్పేటువంటి ఏదో పట్టు శాలువ స్కామ్ కూడా బయటపడినటువంటి పరిస్థితి. దాదాపు 54,00,00,000 మేరకు ఈ పట్టు శాలువలో అవినీతి జరిగినట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఏదైతే ఈ యొక్క పట్టు శాలువలో సప్లై చేసేటువంటి వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్ సంస్థ వద్ద మనం ఉన్నాం. అయితే ఈ సంస్థ ఏదైతే గతంలో ఈ టెండర్ల ద్వారా టీటీడీలో 2015 నుంచి కూడా ఈ సెలవులు సప్లై చేస్తుంది. అయితే ఈ సెలవులన్నీ కూడా పట్టుతో కూడుకున్నవి. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపం వద్ద వేద ఆశీర్వచనం ఇచ్చి ఈ యొక్క సెలవులన్నీ కూడా ప్రముఖులకు కప్పుతూ ఉంటారు టీటీడీ అధికారులు, అక్కడ స్వామీజీలంతా కూడా. అయితే ఈ పట్టు వస్త్రాల్లో పూర్తి స్థాయిలో నాణ్యత లేదన్నది ప్రధానంగా ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి ఆ యొక్క కొనుగోలు కమిటీ ఏదైతే గుర్తించిన తర్వాత కూడా బోర్డు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బోర్డు పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేపట్టాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ పట్టును ఏదైతే బెంగుళూరు సంబంధించి ఒక ల్యాబ్‌కు, అదే రకంగా ధర్మవరంలో ఒక ల్యాబ్‌కు 2 ల్యాబ్‌లో కూడా పరిశీలించడం జరిగింది. ఈ పట్టులో పూర్తిగా నాణ్యత లేదనేసని కూడా ఆ 2 ల్యాబ్‌లు కూడా నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క శాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో నాసి రకంతో కూడా ఈ యొక్క సప్లై చేస్తున్నట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ టెండర్ విధానంతోటి ఈ యొక్క వీఆర్ఎస్ కంపెనీ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఈ కోడ్ టెండర్ ద్వారా సప్లై చేయడం, ఆ సప్లై చేసినప్పుడు ఈ కోడ్ టెండర్‌ని తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ కూడా ఏదైతే వీళ్ళు కంచిలో ల్యాబ్ రిపోర్ట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో నాణ్యత కలిగినటువంటి శాలువ అంటూ కూడా వీళ్ళు ఆ కోడ్ ద్వారా కూడా ఈ టెండర్ కోడ్ ద్వారా కూడా టెండర్‌ను దక్కించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటినుంచి కూడా టీటీడీకి ఈ యొక్క శాలువలు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఏదైతే ధర్మవరం, అదే రకంగా బెంగుళూరులో ల్యాబ్‌లో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఏదైతే ఆ శాలువ యొక్క నాణ్యతని ఒక్కసారి పరిశీలించినట్టుగైతే ఈ టీటీడీకి వీళ్ళు సప్లై చేస్తున్న దాదాపు రూ. 1,400కు సప్లై చేస్తూ ఉంటే, విజిలెన్స్ అధికారులు ఏదైతే ఎంక్వైరీలో ఆ యొక్క ల్యాబ్‌లో దాన్ని ఏదైతే నాణ్యత పరిశీలిస్తే కేవలం రూ. 100-200 మాత్రం విలువ చేసేటువంటి నాణ్యత కలిగిందంటూ కూడా అక్కడ ల్యాబ్ రిపోర్ట్ రావడంతోటి దాదాపు 54,00,00,000 మేరకు అవినీతి జరిగినట్టుగా కూడా ఈ యొక్క నివేదికలో కూడా కొంత స్పష్టమైనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే ఈ స్థాయిలో ఇంతటి నాణ్యత లోపం ఉన్నటువంటి ఈ యొక్క సెలవులని ఎలా కొనుగోలు చేశారు? ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్‌లో సొంత గూటి చెందినటువంటి అధికారులు ఏమన్నా హస్తం ఉందా? లేకపోతే ఎక్కడ ఈ యొక్క తప్పిదం జరిగిందా? లేకపోతే వాంటెడ్‌గా డబ్బులకు కక్కుర్తిపడి ఈ రకమైనటువంటి నాసిరకం సెలవులను టెండర్‌లో దక్కించుకునేలాగా ఎవరైనా సహాయం చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు సాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ల్యాబ్ రిపోర్ట్ కావచ్చు, దీని మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి బోర్డు కూడా నివేదిక ఇవ్వడం, తర్వాత విజిలెన్స్ అధికారులంతా కూడా పలు ల్యాబ్‌లకు పంపించడం, ఆడ పూర్తిగా కూడా వీళ్ళ అనుమానం తగ్గట్టుగానే ఆ రిపోర్ట్స్ కూడా రావడంతోటి పక్కాగా ఈ యొక్క స్కామ్ జరిగిందన్నటువంటి మాట వాస్తవాన్ని కూడా విజిలెన్స్ అధికారులు మాత్రం ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి, నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏసీబీకి ఇచ్చి మరింత వివరణగా ఏదైతే ఈ యొక్క స్కామ్ సంబంధించి దీంతో ఎవరున్నారు, నిజంగానే ఈ యొక్క సెలవు సంబంధించి ఇక్కడ కుంభకోణం జరిగిందా? లేకపోతే ఉన్నత అధికారులు ఎవరన్నా ఈ టెండర్ల ద్వారా కుంభకోణానికి పాల్పడి వాళ్ళేమన్నా చేతులు కలిపారా అన్న కోణంలో మాత్రం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తేల్చాలంటూ కూడా భక్తులు, అదే రకంగా కోటానుకోట్ల మంది హిందూ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే ఏదైతే కల్తీ నెయ్యి కావచ్చు, ఇటు పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పట్టు శాలువల స్కామ్ అన్నది కూడా మరొకసారి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. ఏంటి వరుసగా టీటీడీలో ఈ రకంగా స్కామ్‌లేంటంటూ కూడా భక్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ సేవలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి అసలు దీని వెనక కారకులు ఎవరు? దీని వెనక సహాయం చేసినటువంటి ఇంటి దొంగలు ఎవరున్నారు? దీన్ని ఎలా ఈ టెండర్ విధానంలో ఎలా వీళ్ళు దక్కించుకోగలిగినారు? ఇంతటి నాసిరకంగా ఉన్నటువంటి సెలవుని వీళ్ళెలా టీటీడీ సప్లై చేయగలిగారు? వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి తరుణంలో వీళ్ళకు ఎవరు ప్రోత్సహించారు అన్న కోణంలో అసలు వాస్తవానికి వీళ్ళు టెండర్ దక్కించుకున్నాక దాంతో ఉన్నటువంటి నాణ్యత ఎంత అన్నట్టు కోణంలో కూడా అప్పుడు ఏ ప్రతిపాదన కింద తీసుకున్నారన్నటువంటి విచారణ కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు తేల్చి ఈ యొక్క స్కామ్‌ను కూడా బట్టబయలు చేయాలంటూ కూడా హిందూ సంఘ నేతలు కావచ్చు, భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే చూడాలి ఈ యొక్క కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఎలా
దీన్ని నివేదిక తేల్చనుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, నగిరి. 2019 నుంచి 2024 వరకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రాన్ని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీలో ఉన్నట్టు కొందరు పెద్దలు టీటీడీ పరకామణిలో దొంగతనం చేస్తే దాన్ని చెట్టు కింద పంచాయతీ చేసుకుని కొంతమంది రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. పవిత్ర తులాభారంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్వామివారికి ప్రసాదంలో వాడే నెయ్యిలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో శేషవస్త్రం స్వామివారి ప్రసాదంగా ఆశీర్వాదం చేస్తున్నట్టు సమయంలో శేషవస్త్రం పట్టు వస్త్రాన్ని కప్పుతారు. దాంట్లో కూడా నాణ్యత లేనటువంటి వస్త్రాలని సరఫరా చేశారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు వచ్చిన తర్వాత దాన్ని మేము కేంద్ర టెక్స్టైల్ మంత్రి శాఖకి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి వచ్చిన తర్వాత దాంట్లో నాణ్యత లేనటువంటి శాలువాలు వాడారని చెప్పి మాకు రిపోర్ట్ రావడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. సాక్షాత్తు స్వామివారికి వాడే అభిషేకం ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం అయిన అనంతరం మేడ్చల్ వస్త్రం స్వామివారికి వాడుతున్నటువంటి వస్త్రంలో కూడా నాణ్యత లేదని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి మాకు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా నాణ్యత లేదని చెప్పి నిపుణుల కమిటీ ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అక్కడ లేదు ఇక్కడ లేదన్నగట ఎక్కడ చూసినా సరే ఈ వైసీపీ నాయకులు కొందరు తిరుమల క్షేత్రాన్ని కేవలం ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని మొత్తం కోట్ల రూపాయలు అవినీతికి పడగలెత్తారు. ప్రతి ఒక్క రూపాయిని తిరిగి స్వామివారి ఖజానాకి చేరేంత వరకు మేము వీటి మీద అన్నిటి మీద మేము విచారణ జరుపుతున్నాం. అన్ని రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు అందరినీ తొందరలోనే చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు, భగవంతుడి ముందు నిలబెడతామని చెప్పి నేను శ్రీవారి భక్తులకి తెలియజేసుకుంటున్నాను. దాదాపు అది 1500 రూపాయలకి 1300-1400 రూపాయలకి కొటేషన్ ఉంది. అది నాణ్యత లేదు కాబట్టి అది 400-500 రూపాయలు మాత్రమే ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది దాదాపు ఒక 50 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని పర్చేజింగ్లో దాని మీద ఏసీబీకి పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్. ఇప్పుడు అంటే ఏమండి పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దానికి అన్నీ అడగద్దండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.